బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో జరిగే బీఆర్ఎస్ కీలక సమావేశానికి పార్టీ ముఖ్య నేతలు రావాలని సమాచారం ఇచ్చారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదుపై సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. మరోవైపు పార్టీ సిల్వర్ జూబిలీ వేడుకలపై కూడా బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ చర్చించారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచే పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఏడాదిన్నర కాలంగా 3 సార్లు మాత్రమే తెలంగాణ భవన్లో సమావేశాలు నిర్వహించారు. 2 వారాల క్రితం జరిగిన సమావేశంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని కేసీఆర్ ప్రకటించారు. పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను జరిపేందుకు బీఆర్ఎస్ అధినేత సన్నాహాలు చేస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక సమావేశం మధ్యాహ్నం నిర్వహించే అవకాశం ఉంది. దీంట్లో ప్రధానమైనటువంటి అంశాలు ఈ రోజు మాట్లాడతారు. అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులందరితో కూడా ఈ రోజు తన ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. దీంట్లో ప్రధానంగా పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలతో పాటు సభ్యత్వ నమోదుకు సంబంధించి, ఎందుకంటే పార్టీ సభ్యత్వ నమోదుని త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సభ్యత్వ నమోదు ఉన్నటువంటి పార్టీగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీగా ఉంది. దీన్ని మరింతగా పెంచాల్సిన అవసరం ఉందని కూడా చెప్పుకునే అవకాశం ఉంది. అందులో 24 ఏళ్లు పూర్తయి 25వ సంవత్సరంలోకి వెళ్లబోతున్నటువంటి నేపథ్యంలో పార్టీని పెద్ద ఎత్తున ఉత్సవాలుగా జరపాల్సిన అవసరం ఉందని కూడా ఈ మధ్య కాలంలో తెలంగాణ భవన్ లో పెట్టినటువంటి సమావేశంలో కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే పార్టీ గడిచిన 14 నెలలుగా అంటే ప్రతిపక్ష పాత్రలోకి వచ్చిన నేపథ్యంలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత చేసినటువంటి ఉద్యమాలు ఏదైతే ఉన్నాయో, నిరసనలు కావచ్చు, ఆందోళనలు కావచ్చు, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎండగట్టినటువంటి ఏదైతే హైడ్రా ఇష్యూలో కావచ్చు, లేదంటే మూసీ రివర్ ఫ్రంట్ కి సంబంధించినటువంటి ఇష్యూ కానీ ఇట్లాంటి అన్ని అంశాలు, ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి ఇష్యూలో చాలా పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేసిన నేపథ్యంలో దాన్ని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని కూడా డిసైడ్ చేసే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు కూడా మరొక వారంలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాలు, బడ్జెట్ లో ఎట్లాంటి వ్యూహంతో ముందుకెళ్లాలి అనేటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా ఆయన దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అదేవిధంగా స్వయంగా బడ్జెట్ సమావేశంలో కూడా కేసీఆర్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన ఎన్ని రోజులు అటెండ్ అయ్యే అవకాశం ఉందనే విషయం కూడా ఆయనతో మొత్తం ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. అదే సమయంలో పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలు, అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్సీలకు సంబంధించి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని డిసైడ్ చేసేటువంటి కీలకమైనటువంటి విషయం కూడా కేసీఆర్ ఎమ్మెల్యేల అభిప్రాయం కావచ్చు అది తెలుసుకునే అవకాశం ఉంది. అంటే ప్రజెంట్ ఉన్నటువంటి మొత్తం ఖాళీల్లో 5 ఖాళీల్లో కేవలం బీఆర్ఎస్ కు 1 మాత్రం వచ్చే అవకాశం ఉంది. ఆ 1 ఎవరిని ఎంపిక చేయాలన్నది కేసీఆర్ కు పూర్తిగా అప్పజెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గానికి ఇవ్వాలా, బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలా, లేదంటే ఓసీ సామాజిక వర్గానికి ఇవ్వాలి అన్నట్టు దాని మీదనే ప్రధానంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో 2-3 పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. దీంట్లో సత్యవతి రాథోడ్ మాజీ మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్సీగా ఉన్న నేపథ్యంలో ఆమె గడువు అయిపోయిన నేపథ్యంలో మరోసారి ఆమె కోరుతున్నారు. అదేవిధంగా దాసు శ్రావణ్ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నారు, ఆయన కూడా అడుగుతున్నారు. ఉద్యమ కాలం నుంచి పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు, చాలా సార్లు పదవులు వచ్చినట్టు వచ్చి చేజారిపోయినట్టు నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన కూడా రేస్ లో ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ పేరు కూడా మహబూబ్ నగర్ నుంచి ఆయన ఎంపిక చేస్తున్నట్టుగా సమాచారం కనిపిస్తుంది. అంటే ఆయన ఒక పార్టీ బీఎస్పీని చాలా కీలకమైనటువంటి పదవిలో ఉండి ఆయన దీంట్లో పార్టీలో జాయిన్ కావడం, లాస్ట్ టైం టికెట్ ఇచ్చినప్పటికీ ఓడిపోయిన నేపథ్యంలో పార్టీలో చాలా కీలకమైనటువంటి రోల్ పోషిస్తున్నారు కనుక ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా ఒక 3-4 పేర్లు వినపడుతున్నప్పటికీ కూడా ఎవరిని ఎంపిక చేయాలి అన్నట్టు దాని మీద కేసీఆర్ కు డిసైడ్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. అది ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 10వ తారీఖు లోపు నామినేషన్స్ వేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 25 ఏళ్ల సంబరాలను, సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించడంతో పాటు భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పే అవకాశం ఉంది. అది ఎక్కడ జరపాలి, ఏంటి దాని అనేది కూడా ఖచ్చితంగా డిసైడ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కనుక ఇక్కడి నుంచి ప్రజలకు అందుబాటులో ఉండాలన్నటువంటి నిర్ణయం, తెలంగాణ భవన్ లో అప్పప్పుడు రావాలన్నటువంటి నిర్ణయానికి ఇప్పటికే కేసీఆర్ వచ్చిన నేపథ్యంలో కనుక ఆ విషయాలన్నీ కూడా మాట్లాడే అవకాశం ఉంది. కనుక బడ్జెట్ సమావేశాలు, ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎంపికను డిసైడ్ చేయడం కానీ, తాజా రాజకీయ పరిణామాలు, పార్టీని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనే అంశం మీదనే మధ్యాహ్నం అందుబాటులో ఉన్నటువంటి
ప్రజాప్రతినిధులందరితో కూడా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. అయితే నరేందర్ ఇక నుంచి కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రానున్నారా వీటన్నిటి నేపథ్యంలో? ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి రావాలన్నటువంటి నిర్ణయానికి ఆయన వచ్చారు. ఇప్పటిదాకా 14 నెలల పాటు వేచి చూసే ధోరణిని కేసీఆర్ అవలంబించారు. ఎందుకంటే ప్రతిపక్షానికి వెంటనే దుందుడుకు వెళ్ళకూడదు అనేది ఆయన సిద్ధాంతంగా ఉంది. ఇప్పటికే కేటీఆర్ గాని, హరీష్ రావు, కవిత కూడా ఇప్పటికే లోకి వెళ్లారు. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. కేసీఆర్ మాత్రం బయటికి రావట్లేని విమర్శలు ఇప్పటికే కాంగ్రెస్ గాని, బీజేపీ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడి నుంచి బయటికి రావాలన్నటువంటి ఆలోచన అయితే చేస్తున్నారు. అసెంబ్లీకి అయితే టోటల్ గా మనం చూసాం 2 సార్లు మాత్రమే వచ్చారు గడిచిన 14 నెలల నుంచి. బట్ ఆ విమర్శ కూడా ఎదుర్కొన్న నేపథ్యంలో ఇక్కడి నుంచి దాని ఇక్కడి నుంచి బయటపడాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్ళడం, ఇక్కడి నుంచి జిల్లాల పర్యటన కూడా చేయాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా ఉమ్మడి జిల్లాల వారీగా ఆయన కలియదిరగాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో సుడిగాలి పర్యటనగా తిరిగిచ్చినటువంటి పరిస్థితి చూసాం. దాని తర్వాత నుంచి కూడా ఆయన పూర్తిగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. అప్పుడు నందినగర్ కానీ, తెలంగాణ భవన్ వస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కార్యకర్తలకు కానీ లేదంటే ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండట్లేదు అనేటువంటి ఆరోపణ ఉంది. ఆ విమర్శల్ని తొలగించుకుందుకు ఖచ్చితంగా ఆయన ఇక్కడి నుంచి అందుబాటులో ఉండాలన్నటువంటి నిర్ణయానికి వస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.